అందరికీ నమస్తే అండి. మాఘమాసం 16వ రోజు 16వ అధ్యాయం. జహ్నుముని రాజుతో మాఘమాసం యొక్క స్నాన మహిమను తెలుపు మరొక కథ వినుమని మరలా ఇట్లు పలికెను. పూర్వం ఒక విద్యాధరుడు అనేవాడు సంతానము కావాలని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమున తపము చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను. అతడు ఇట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యను. వరములను ఇత్తును కోరుకొమ్మనను. పుత్రుని ఇమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరగా అప్పుడు బ్రహ్మ, నాయనా, నీకు పుత్ర సంతాన యోగము లేదు. అయినను నీ తపస్సుకు మెచ్చి ఒక పుత్రికను అనుగ్రహించుచున్నాను అని చెప్పి అంతర్ధానముందెను. తరువాత విద్యాధరునకు పుత్రిక కలిగెను. ఆమె ఉత్తమ లక్షణములు కలిగి ఉండెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను. మిక్కిలి సుందరి అయి సద్గుణాన్వితయై కన్నవారికిని తనను చూచువారికిని సంతోషమును కలిగించుచు ప్రేముగా ఉండెను. విద్యాధరుడును ఆనందముగా తనకు కలిగిన ఆ సంతానమును తలుచుకొనుచు ఎవరికి ఇచ్చి అత్తవారింటికి పంపించాలా అని ఆలోచిస్తూ పంపజాలను అని నిశ్చయించుకున్నాడు. వివాహము చేసినను అల్లుని కూడా నా ఇంటనే ఉంచుకుందును అని నిశ్చయించుకున్నాడు. ఒకనాడొక రాక్షసుడు ఆమెను చూసి, ఆ రాక్షసుడు దేవీ భక్తుడు అవడంతో ఎన్నియో దివ్యశక్తులను సంపాదించి కోరిన రూపమును ధరింపగల శక్తిని కూడా సంపాదించి విద్యాధర యొక్క పుత్రికను చూసినంతనే ఆమెపై మనసు పడి ఆమెను ఎట్లయినను సరే వివాహము చేసుకొనవలెనని తలచి ఆ రాక్షసుడు మిక్కిలి శక్తిమంతుడు కావుటచే శివుని తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను. శివుడును వానికి శూలమును ఇచ్చుచూ, ఓయి, ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువని చెప్పి ఇచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువెవ్వడు, నా ఆయుధము శత్రువునట్లు చేరును అని తలచి వరదాన గర్వితుడై ఎవరినీ లెక్క చేయక అల్లకల్లోలము సృష్టించుచుండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి, సుందరి, నన్ను వరించుము, నేను నిన్ను పెండ్లియాడదను. నీవు నీ తండ్రిని నన్ను పెండ్లి చేసుకొనుటకు ఆజ్ఞను ఇమ్మని కోరుము అని అనను. ఆమెయు నా తండ్రి నడుగుమని చెప్పిన పిదప రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెను ఇచ్చి వివాహము చేయమని కోరగా బ్రతిమలాడగా విద్యాధరుడు వానికి తన కుమార్తెను ఇచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక మరలి వచ్చెను. విద్యాధర పుత్రికను హరించి సురక్షితముగా సముద్రమును కిందనున్న తన ఇంట ఉంచిపోయెను. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను. అయితే విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారిస్తూ, ఆ రాక్షసుడే ఏదో పథకం ప్రకారం నా కూతురుని ఎత్తుకొళ్ళింటాడు అని బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని ఇంతలో ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయెను. బ్రహ్మ 8 మాసముల తర్వాతనే మంచి శుభముహూర్తము ఉన్నది నాన్న, అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసులను అందుకు అంగీకరించలేదు. అతడు విద్యాధర పుత్రికతో 8 మాసముల తర్వాత శుభముహూర్తమును నిన్ను వివాహమాడుదును అని బ్రహ్మ సెలవిచ్చెను. చేసినది ఏమీ లేక నిన్ను ఇచ్చటనే నా దరిదాపుల్లోనే నా కట్టడిలోనే ఉంచదను. ఈ లోపున నిన్నేమీయూ బాధింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇత్తును అనగా ఆమెయు ఏమీ మాట్లాడక ఊరకుండిపోయాను. ఇక్కడ భూలోకంలో తన తండ్రి విద్యాధరుడు రాక్షసుడు ఏమి చేస్తున్నాడో, రాక్షసుడు నా కూతురును ఎన్ని బాధలు పెడుతున్నాడో అని విచారిస్తూ ఉండెను. రాక్షసుడు మరల అడుగగా నాకిప్పుడేమీ అక్కరలేదు అని ఆమె చెప్పిపోయాను. ప్రతి సోమవారం సాయంకాలం శివుని దర్శించు వ్రతము ఉన్నది. దర్శించి పూజించుటకు శివలింగం ఎచటనున్నదో చూపుమని అడిగాను. ఆ రాక్షసుడు పాతాళములోనున్న హాటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రిక రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడు ఆమె పాతాళ లోకమునున్న హాటకేశ్వర స్వామిని దర్శింపవలను వెళ్ళెను.
అప్పుడు అచటకు త్రిలోక సంచారియగు నారద మహర్షి హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూచి ఆశ్చర్యపడి, అమ్మాయి, నీ విచటనున్నావే అని అడిగాను. ఆమె ఇతన వృత్తాంతము అంతా చెప్పి, రాక్షసుడు తనను సముద్రము కిందనున్న గృహమును నిర్బంధించెను అని చెప్పాను. ప్రతి సోమవారము నాకు ఈ పూజ చేయుటకు అనుమతి ఇచ్చెను. నారదుడు ఆమె చెప్పినదంతయు విని, అమ్మాయి, భయపడముకు. నీవు విష్ణు భక్తుడై నీకు భర్తయగు వాణిని నీ వద్దకు నేను పంపుతాను. అతడే నీ భర్త అని విచారింపకము. నా మాటను నమ్ము. నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచట శివునకు ఎదురుగా మానస మనో నిశ్చయముతో శ్రీమన్నారాయణను కూడా నీవు పూజించి ప్రదక్షిణ నమస్కారములు చేసినచో, మాఘమాసమంతయు ఈ విధంగా చేసినచో, శివకేశవులు ఇరువురిని ఏకకాలమున అర్చించినచో, ఇట్లు చేసిన వారు కోరినది వారికి లభించును అని శ్రీమన్నారాయణుడి యొక్క వచనము. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘ స్నానము చేసి పూజాధికములు నెరవేర్చి సజ్జఫలమును ఇచ్చు ఈ మాఘమాస వ్రతమున శివకేశవులు ఇరువురిని కార్తీక మాసం వలె నా మాట నమ్మి చెప్పి పూజా వివరములు వివరించి నారదుడు తన దారిన తాను పోయెను. విద్యాధర పుత్రికయు నారదుని మాటలు మనస్ఫూర్తిగా నమ్మి మాఘమాసమంతయు హటకేశ్వరపురమునందున్న మానస సరోవరము వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజామున్నగు వాణిని చేయుచు నారదుని మాట యథార్థమగుటకై ఎదురుచూచుచుండెను. మాఘమాస వ్రతముతో గడిపెను. నారదుడును లోక సంచారము చేయుచు ఏకకాలమున పూజాగ్రస్తురాలై నియమనిష్టలతో శివుని కేశవుని మాఘమాసమంతయు స్నానమాచరించి పూజించు ఆ సౌరాష్ట్ర దేశమున పాలించుచున్న శ్రీ మహావిష్ణువు భక్తుడగు హరిద్రదుడు అని ఒక మహారాజును చూచి, ఆ రాజు సర్వకాల సర్వావస్థల ఎందును శ్రీ మహావిష్ణువును స్మరించువాడుగా తాను ఎరిగి అందరి ఎందును శ్రీమన్నారాయణ దర్శించు వాణిని అని ఆ హరిని ఆహ్వానించుచున్నాను అన్నట్టుగా భావించే ఆ రాకుమారుణ్ణి విష్ణువాయని పిలిచెను. గోవిందాయని మాట్లాడెను. శ్రీకృష్ణాయనచు వస్తువును స్వీకరించును. దామోదరాయని ఆమెను భుజించుచు కేశవాయనుచు నిద్రించుచు నారసింహాయంటూ స్మరించుచు ఋషికేశాయని మేల్కొనుచు వామనాయనచు తిరుగును. ఏ పని చేయుచున్నను, ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణుని యొక్క నామములనే తలచుచు ఇట్లు విష్ణు భావన తత్పరుడై విష్ణు భావాన్మత తన్మయుడై హరిద్రుని తన వద్దకు నమస్కరించుచు నారద మహర్షి వెళ్ళెను. హరిద్రదుడు నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించి తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును, రాజా, విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొక బలాత్కారముగా సంహరించి అతను సముద్ర అంతర్గృహమున దాచి ఆమెను 8 నెలల తరువాతన వివాహమాడదలచి బ్రహ్మ నుంచి వరము పొందినాడు. కాబట్టి విష్ణుభక్తురాలై ఏకకాలమున మాఘమాస వ్రతము చేయుచు నిత్య నారద మహర్షి, రాజా, విద్యాధర కన్యను వరగర్వితుడైన రాక్షసుడు ఒకడు బలాత్కారముగా అపహరించి సముద్ర అంతర్గృహమున దాచి ఉంచినాడు. ఆ కన్య త్రిలోక సుందరి, సద్గుణశీల. నీవు ఆమెను భార్యగా స్వీకరింపవలను. ఆ రాక్షసుణ్ణి నీవు అతని శూలముతోనే సంహరించవలను. అతని గృహమునకు నీవు ఎలా వెళ్లాలో లోక సంచారార్థము పోయొచ్చు నేను తెలుసుకొంటిని. నీవు ఆ సముద్రము వద్దకు చేరి ఆ అంతర్గృహమున ప్రవేశించుము. ఆ రాక్షసుణ్ణి అతని శూలముతోనే సంహరించుము అని చెప్పి నారదుడు అంతర్ధానమయ్యను. హరిద్రదుడు ఆ రాక్షసుని గృహమును చేరి ఆ సమయమున అటు ఇటు చూడగా రాక్షసుడు ఆ ఇంట లేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచూ శూలమును ఇంటిలోనే ఉంచిపోయెను. రాజు రాక్షసుణ్ణి ఇంటనున్న ఆ శివుని శూలమును గ్రహించి ఉండెను.
రాక్షసుడు ఇంటికి వచ్చున్నప్పటికీ తన శూలము పరహస్తగతమగుటను గమనించిన ఆ రాజును చూసి అట్టివానితో యుద్ధము చేసి నేను మరణించినను మంచిదే అని తలచి హరిద్రదునితో యుద్ధము చేయ సిద్ధపడెను. రాక్షసుడు హరిద్రదుడును చాలా కాలం యుద్ధం చేసిరి. హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుణ్ణి సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయి ఆమెయు నమస్కరించి నారదుని మాటను స్మృతికి తెచ్చుకొని వానిని భర్తగా వరించెను. హరిద్రదుడను ఆమెను వివాహమాడి రాజదంపతులుగా వారిద్దరూ చిరకాలం విష్ణుభక్తులై విష్ణు పూజను మాఘమాసము స్నానము చేసి మానక తను తప్పకుండా ఒకే కాలమున శివకేశవుల ఇరువురిని అర్చించి సుఖశాంతులతో చిరకాలము శుభ లాభములతో జీవితము గడిపి శ్రీహరి యొక్క సాన్నిధ్యమును చేరి సుఖితులైరి అని ఈ విధంగా వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను.